నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలో నూతనంగా ఎన్నుకోబడిన మార్కెట్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు। భైంసా మార్కెట్ చైర్మన్ రాజేష్ బాబు మాట్లాడుతూ రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చే దిశగా కృషి చేస్తానని అన్నారు। నూతన మార్కెట్ నిర్మాణానికి త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు। రైతులకు గిట్టుబాటు ధర అందుబాటులో ఉండే విధంగా చూస్తామని రాజేష్ బాబు తెలిపారు। बी नागेश తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ భైంసా పాలక వర్గ సభ్యులుగా, ఉప సభ్యులుగా, అధ్యక్షులుగా మరి ఎమ్మెల్యే గారి చేతుల మీద అలాగే మార్కెట్ కమిటీ చేతుల మీద భైంసా మార్కెట్ చైర్మన్ పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ముదోల్ ముద్దుబిడ్డ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, అలాగే ఈ ముదోల్ నియోజకవర్గ 7 మండలాల నుంచి వచ్చేటువంటి జడ్పీటీసీలు, ఎంపీలు, రైతు సోదరులు, పత్రికా మిత్రులు, తర్వాత పార్టీ పెద్దలు, ఎంపీ చైర్మన్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాపై నమ్మకం వచ్చి సీఎం కేసీఆర్ గారు అలాగే ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని నాకు కట్టబెట్టారో దాన్ని నేను పూర్తిగా బాధ్యతాయుతంగా చేపట్టి ప్రతి విషయంలో రైతులకు మెరుగైన సేవలు అందించడంలో భైంసా మార్కెట్ కమిటీని ముందుంచడానికి నా వంతు కృషి చేస్తూ స్థానిక ఎమ్మెల్యేకు, భారత ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంచి పేరు వచ్చేటట్టు నేను నా పదవీ కాలంలో మొత్తంగా రైతుల సహకారంతో, వ్యాపారస్తుల సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, అందరి సహకారంతో భైంసా మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని అందరికీ నేను విన్నవించుకుంటూ జై కేసీఆర్, జై తెలంగాణ।